అమ్మ పిస్టల్తో ధమ్కిలిస్తుంది. నాన్న లంచం లేందే సంతకం పెట్టడు. కూతురు వాళ్లకంటే దేశముద్రు. ఇంత గొప్ప ఫ్యామిలీ ఎవరిదో కాదు, ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ కుటుంబం. అందుకే పోలీసులు వాళ్ల మీద గట్టిగానే నిఘా పెట్టారు. కూతురు సెలెక్ట్ అయిన తీరుపై ఇంట్రాగేట్ చేస్తున్నారు. గన్స్ తో హల్చల్ చేసినందుకు తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అడ్డగోలుగా కొలువు సంపాదించిందే కాక అధికార దుర్వినియోగంతో అహంకారంతో వార్తల్లోకెక్కిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అరెస్టయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను పూణే పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా పూజా తల్లిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు గ్రామస్తులను మనోరమ పిస్టల్తో బెదిరిస్తున్నట్టున్న వీడియో వెలుగులోకొచ్చింది. ఓ భూ వివాదంలో పూజా తల్లి మనోరమ కొందరిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ గా మారింది. పూణేలోని ముల్షీ తహసీల్ పరిధిలోని ధద్వాలి గ్రామంలో భూ వివాదం విషయంలో ఆమె తన సెక్యూరిటీ గార్డులతో కలిసి బెదిరింపులకు దిగినట్టు ఆ దృశ్యాల్లో కనిపించింది. ఈ వ్యవహారంలో ఖేడ్కర్ దంపతులతో పాటు మరో 5గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచిన ఆ దంపతులు రాకపోగా మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. కొద్ది రోజులుగా దొరకకుండా తప్పించుకున్న ఆమెను ఎట్టకేలకు రాయ్గఢ్లోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. పూజా తండ్రి దిలీప్ ఖేడ్కర్ పై కూడా అవినీతి ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో లంచం తీసుకుంటూ దొరికి 2 సార్లు సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉంటే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆమె ట్రైనింగ్ ను నిలుపుదల చేసి తిరిగి ముస్సోరీలోని నేషనల్ అకాడమీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి సంబంధించిన అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఓబీసీ కోటాలో సీటు సంపాదించడం, ప్రైవేటు ఆడి కారుకు బీకన్ వాడటం లాంటి ఆరోపణలు ఆమెపై వచ్చాయి.